హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ వీడియో. ఈరోజు చూసినట్టయితే మన ఊర్లో జరుగుతున్న వైష్ణవి కాలేజ్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే చాలా అంబరంగా అయితే నడుస్తున్నాయి. ఒకసారి నేను లోపలికి అయితే పోతాను. ఇక్కడ చూడండి, మనకు ఎంట్రన్స్ కూడా ముగ్గు అయితే చాలా బాగా అయితే వేశారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మనకు చాలా మంది అయితే ఉన్నారనమాట. నా వెనకాల చూడొచ్చు, మీకు రష్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఒక్కొరి దగ్గర పోయి వాళ్ళు అసలు ముగ్గు ఎలా వేస్తున్నారో మనం అయితే డైరెక్ట్గా అనుకుందాం. అండ్ ఇంకోటి ఏమంటే వీళ్ళకు ఒక టైం లిమిట్ అనేది ఉందన్నమాట. 1 hour 15 minutes అయితే ఇచ్చారు. ఈ యొక్క 1 hour 15 minutesలోనే వీళ్ళకి ఇచ్చిన డెడ్ లైన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో విత్ ఇన్ 1 hour 15 minutesలో వీళ్ళైతే కంప్లీట్ చేయాలి. సో ఎప్పుడైతే 1 by 1 మనం అయితే చూద్దాము, ఈ యొక్క ముగ్గులు ఎలా ఉన్నాయో మనం కూడా తెలుసుకుందాం. సో లెట్స్ గో ఇన్సైడ్. సో ఇక్కడ మనకు రైట్ అండ్ లెఫ్ట్ ఓవరాల్గా అరౌండ్ 56 అయితే ఉన్నాయి మనకు ప్యాటర్న్స్. 50 out of 56 అరౌండ్ ఒక 30 వరకు మనకు ఫిల్అప్ అయితే కావడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, మనకు చాలా మంది అయితే వచ్చినారు అనమాట. అవుటర్స్, తర్వాత కాలేజ్ వాళ్ళు ఇక్కడైతే చాలా కనిపిస్తున్నారు మనకు. అండ్ ఇంకో ప్రత్యేకత ఏమంటే ఇక్కడ చూడండి, మనకు బాయ్స్ కూడా ఇస్తున్నారు. ఇది ఏదో చేతవాడికి ఎక్కువ ముగ్గు తక్కువ ఉన్నట్టుంది. సో వాళ్ళనే అడుగుతున్నారు, ఎవరబ్బా ఇది ముగ్గు ఓనర్ ఎవరు ఎలా అనిపించింది నీకు అసలు ఇది? అదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించిన వంటిది. అది ఒక సడన్ థాట్ వచ్చేసింది, మీకు వేయాలని ఇంకా ఫిక్స్ అయిపోయినాం ది నెంబర్లో. సో ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. ఈ ముగ్గు ఎవరబ్బా సజెషన్ ఇచ్చింది? ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? ట్రైనర్ ఎవరు లేదు సార్, అందరు కలిసి చేసేసినాం. మరి ఎట్లా ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నారా లేదా? ఏమో అది ఇచ్చే వాళ్ళకి తెలుసండి. చేస్తామని చెప్పాను, రాకపోతే చేతపడే వాళ్ళ మీద చేతబడి ముగ్గు ఉన్నట్టే ఉంది కదా. చేతపడి చేస్తున్నాం మనం, మళ్ళీ ఏం డౌట్ పెడతావు? చేతపడే తగ్గేదేలే అని రాయండి మెసేజ్. అది పుష్పకి దిష్టి తగులుతుంది, మళ్ళీ వద్దు అంతా ఎక్కువ అవుతుంది. ఇక్కడైతే ఉంటుంది మనకు. ఇక్కడ కూడా మనకు బాయ్స్ అయితే వేస్తున్నారు. మేడమ్స్ కూడా ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇచ్చినారు అనమాట. సో ఇది ఎవరబ్బా ట్రైనింగ్ మీకు ఇచ్చింది? గర్ల్స్ గర్ల్స్ ఎంతమంది ట్రైనింగ్ ఇచ్చింది? క్లాస్ గర్ల్స్ 2 members. 2 members. సో సజెషన్ వాళ్ళే ఇచ్చినారా? ఎస్. మరి మీరు విన్ అవుతాం అనుకుంటున్నారా? ఐ థింక్ ప్రైజ్ వస్తుంది సార్. మరి ప్రైజ్ వచ్చేదే కదా అబ్బా విన్ అంటే. వస్తుంది అనుకుంటున్నావా ప్రైజ్? ఒకసారి కెమెరామెన్ తను చూపి అబ్బా మొత్తం ఒకసారి. అండ్ ఇక్కడ నా వెనక బ్యాక్ సైడ్ అయితే ఒక ఉమెన్ వెనక్కి తిరిగి అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడైతే చూడండి, ఇది కూడా మనకు చాలా ఫెంటాస్టిక్గా అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏమంటే వీళ్ళకి డెడ్ లైన్ ఇచ్చారు కదా, అందుకోసమే మనం ప్రతి ఒక్కరితో మాట్లాడలేము, ఎందుకంటే వాళ్ళకి టైం కూడా మనకైతే కంప్లీట్ అవుతుంది. అండ్ ఇది కూడా మనకు చాలా అయితే బాగా ఉంది. అండ్ దీంట్లో కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇదొక విషయం అయితే గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరికి మనం ఇంటర్వ్యూ చేసుకుంటూ పోతే వీళ్ళ టైం లిమిట్ వేస్ట్ అవుతుంది, తర్వాత మాట్లాడడానికి కూడా మనకైతే టైం ఉండదు. అండ్ ఇటుపక్క మనకు రో నెంబర్ 6 అయితే ఉంది. సో ఇది కూడా మనకు చాలా ఫెంటాస్టిక్గా ఉంది. అంటే ఈ యొక్క ప్యాటర్న్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోయేంత వెడల్పుగా అయితే ఉందన్నమాట. సో ఇది అండ్ నెక్స్ట్ నా యొక్క బ్యాక్ సైడ్ ఇంకోటి అయితే ఉంది. సో ఓవరాల్గా అన్నీ చాలా పెద్ద పెద్ద ముగ్గులు అయితే ఉన్నాయి. కాకపోతే నాకైతే ఇంట్రెస్టింగ్ ఉంది, వీళ్ళ దాంట్లో ఎవరు అసలు గెలుచుకుంటారు అనేది నేనైతే వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ ఇక్కడ చూడండి, ఇంకోటి కూడా మనకైతే కనిపిస్తుంది. అండ్ అక్కడ కొన్ని ఖాళీ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మన సార్ కూడా చాలా కష్టం చేస్తున్నారు అందరూ కూడా. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇది కూడా మెసేజ్ ఓరియంటెడ్ అయితే ఉంది. అండ్ అక్కడ కూడా మేబీ మెసేజ్ ఓరియంటెడ్ అనుకుంటా. అండ్ నా బ్యాక్ సైడ్ చూడండి, ఇంకా ఈ రోబోట్ ఇంకా మనకు చాలా బ్యాక్ సైడ్ బాక్స్ లో ఇద్దరే ఉండాలి పార్టిసిపెంట్స్, ముగ్గురు వేస్తున్నారు, డిస్క్వాలిఫై అవుతారు. ఆ తర్వాత ఇక్కడ కొంతమంది యాంకర్స్ అయితే ఉన్నారు, వాళ్ళనే కలుపుకుందాం. మేడం సేమ్ రూల్స్, ఎవరైనా గెలుస్తారు అనుకుంటున్నారా? సరే మనం ఇంకా లోపల అయితే పోదాం. ఇక్కడ కూడా మేడం గారు చాలా చక్కగా అయితే కష్టపడి వేస్తున్నారు. మేడం విన్ అవుతాం అనుకుంటున్నారా మీరు? మేము విన్ కావాలని వచ్చినాం సార్. ట్రైంగ్ అవర్ లెవెల్ బెస్ట్. యూ విల్ ట్రైనా? మన చైర్మన్ సార్ కూడా ఇక్కడైతే ఉన్నారు. గ్యారెంటీ వచ్చింది. అవును, ఇంతకుముందు కూడా మేడం గారికి అయితే వచ్చింది. ఇది అంతా మన చైర్మన్ సార్ గారి దయ అనమాట. ఇక్కడైతే ఉన్నారు సార్ కూడా ఇంట్రెస్టింగ్తో వీడియో అయితే తీస్తున్నారు. మరి ఆ సార్ని అడుగుతాం. సరే, అంత ఇంట్రెస్టింగ్గా తీస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు కూడా?
చూసే సంబరం అనిపిస్తుంది అంతే. మీకు కూడా ఏమన్నా వేయాలనిపిస్తుందా అంత ఇంట్రెస్టింగ్తో? అలా లేదు కదా, ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్, ఐఎమ్ డిస్క్వాలిఫైడ్. సో అందరు కూడా చాలా సంతోషంగా, ఇక్కడ మనకు చాలా మంది అవుటర్స్ కూడా చాలా చక్కగా అయితే వేస్తున్నారు అనమాట. ఇంత సక్సెస్ అవుతుందని మనం కూడా ఊహించలేదు, అంత బాగా అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకు బాయ్స్ అయితే వేస్తున్నారు, వీళ్ళు వచ్చేసి సూపర్ సీనియర్స్ అనమాట. బ్రో ఎట్లా మళ్ళీ క్రోమ్ వేస్తున్నారు, టెక్నికల్గా వేస్తున్నారు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది మనకు ముగ్గు. ఏది ఇది 100 కోట్ల మందికి యూజ్ అయ్యేది, ఇది పైగా కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. టెక్నికల్గా మంచి ఐడియానే, మంచి థాటే. టెక్నికల్ గా మంచి థాట్. కొంతమందికి రాంగ్ గా పోటర్ అవుతుంది, కొంతమంది రైట్ గా పోటర్ అవుతుంది. రైట్ గా పోటర్ వాళ్ళకి ఏంటంటే మనం జనరల్ యూజ్ అన్ని సెర్చ్ చేస్తాం కాబట్టి ఇది యూజ్ అవుతుంది. రాంగ్ గా పోటర్ లాంగ్ గా తీసుకుంటే చాలా బాగుంది అబ్బా. మంది టెక్నికల్ ఛానలే కాబట్టి మనమైతే మీరు కూడా యూజ్ చేస్తారు, ఎవ్రీవన్ యూజ్ చేస్తారు. మనం టెక్నికల్ ఛానలే కాబట్టి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ప్రైజ్ కి రికమెండ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు అరౌండ్ ఒక 1 2 3 4 ఓవరాల్గా ఒక 30 అయితే ఉన్నాయన్నమాట. అన్నీ చాలా చక్కగా చాలా డీటెయిల్గా అయితే వేశారు. సో మనమైతే ఎదురు చూడాలి. ఇక్కడ కొంతమంది అయితే నిలబడినారు. ఇంకా ఇక్కడ కూడా ఇదేమో 90 బీర్ బాటిల్ వేసినట్టు వేస్తున్నారు. ఏందబ్బా బ్రో, ఏంది బ్రో ఇది? అది రెడ్ లేబుల్, రెడ్ లేబుల్. ఇది రెడ్ లేబుల్ అంటే టీదా? టీదే. ఇది కూడా బాగుంది మనకు సింపుల్ గా. అంతే ఎద్దండి పాపం. అండ్ ఇక్కడ కూడా మనకు ఇంకోటి అయితే మనకు బ్లాక్ డిజైన్లో అయితే వేస్తారనమాట. ఇది కూడా చాలా చక్కగా అయితే అనిపిస్తుంది. మరి మేడం మీరు విన్ అవుతాం అనుకుంటున్నారా? డిజైన్ బాగా ఉంది మీది, విన్ అవుతాం అనుకుంటున్నారా? అవును మేడం, మీరు చెప్పండి, విన్ అవుతారా? మేము ఎందుకు ఇస్తాం మేడం? చాలా బాగుందిలేండి మేడం, మీది కూడా ముగ్గు చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ అయితే ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. మన కార్ గారు కూడా చాలా అయితే కష్టపడతాం. మా కెమెరామెన్ నేను ఈడు మాట్లాడితే ఆడే చూపిస్తాను. చెప్పండి సార్, వీళ్ళు విన్ అవుతారా ఎట్లా? ఏమన్నా సజెషన్స్, వాళ్ళకి టిప్స్ ఏమన్నా చెప్తావా? అందరు బాగా చేసిన, ఎవరు విన్నదో తెలియదు. అండ్ ఇక్కడ కూడా మనకైతే చాలా బాగా ఉంది. అండ్ లాస్ట్ అనుకుంటా, లాస్ట్ బట్ ఫర్ 1 ఇక్కడ. తర్వాత ఇక్కడ ఒక క్లాక్ది అయితే ఉంది. ఇది కొంచెం నేను ఇప్పుడు దాకా చూసినవైతే అక్కడ ఒక క్రోమ్ది అయితే వేశారు టెక్నికల్ది. అండ్ ఇక్కడ వచ్చేసి క్లాక్ అయితే ఒకటి ఉంది. అండ్ అక్కడ రెడ్ లేబుల్ టీది ఒకటి ఉంది. అండ్ ఇక్కడ మనకు నార్మల్గా డిజైనింగ్ అయితే వేస్తారనమాట ఓవరాల్. అండ్ ఇది వచ్చేసి క్లాక్, ఇది కూడా మనకు సింపుల్గా మినిమలిస్టిక్గా అయితే చాలా బాగా ఉంది. సార్ దీనికి ఇంకా ఏమన్నా కలర్ అనేది ఫిలప్ చేస్తారా? ఓకే, వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు, ఎందుకంటే టైం లిమిట్ ఉందన్నమాట వాళ్ళకు, అది ప్రాబ్లము. అండ్ ఇక్కడ కూడా మనకు చాలా బాగా అయితే ఉంది. ఇవి మనకు ఇంకా లాస్ట్ ఎండ్ అనమాట. ఓవరాల్గా అరౌండ్ మనకు 30 అయితే వేస్తున్నారు. 30లో మ్యాక్సిమం అన్నీ అయితే బాగానే ఉన్నాయి. మరి ప్రైజ్ ఎవరికి వస్తుంది అనేది ఇక్కడ ఎనీహౌ మనకు 3 ప్రైజెస్ అయితే ఉన్నాయి. మేబీ ఎవరు డిసప్పాయింట్ అయితే అవ్వరు, ఎందుకంటే వాళ్ళకు అటెండ్ అయిన ఫ్రెష్ అయ్యే ప్రైస్ కూడా ఉంటుంది కదా. సో అదేం మనకు పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో ఇది కూడా మనకు చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. ప్యాటర్న్ కూడా చాలా బాగా అయితే వేశారు. అండ్ ఇంకోటి ఈ బాక్స్ ఏదైతే ఉందో ప్యాటర్న్ చుట్టుపక్కల వైడ్ మనకు అరౌండ్ 6x6 అయితే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. ఇది కూడా చాలా పెద్దగా చాలా బాగా అయితే వేశారు. సో ఇక్కడ చూసినట్టయితే చూసే వాళ్ళు ఎక్కువ, చేసే వాళ్ళు తక్కువ ఉన్నట్టుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు నాకు అడ్డం వస్తున్నారు. అదనమాట మ్యాటర్. ఇదనమాట. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, లవ్ యూ, టాటా.